నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ. నేను ఒక ఆర్ట్ క్యూరేటర్ని. మనం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో స్వధాత్రి అనే ఆర్ట్ ఎగ్జిబిట్లో ఉన్నాం. బిఏ రెడ్డి గారి సోలో ఎగ్జిబిట్ ఇది. బిఏ రెడ్డి గారు సీనియర్ ఆర్టిస్ట్, 85 years ఆయనకి ఇప్పుడు. ఆయన ఎగ్జిబిట్ మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడి నుంచి మీరు తీసుకున్నట్టయితే ఇది ఏంటంటే హనుమంతుడి ఇది. ఆయన పెయింటింగ్స్ అన్ని ఆంధ్ర శైలిలో ఉంటాయి. ఇది చాలా లిరికల్గా, చాలా రిథమిక్గా ఉంటాయి వర్క్స్ అనేవి. బ్రైట్ కలర్స్ వాడతారు ఆయన. కలర్ ప్యాలెట్ అనేది చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆయన కాంపోజిషన్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. యాజ్ ఇస్ అ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ఆయన టీచర్ కూడా. ఆయన సంస్కృతి అనే నాన్ ప్రాఫిట్ స్కూల్ రన్ చేస్తారు ఫర్ ద విలేజెస్ ఇన్ అత్తాపూర్. అక్కడ ఉన్న అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్ అందరికీ ఆయన ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు ఎవ్రీ సండే. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శబరి రాముల వారికి పండు తినిపిస్తున్న కథ. ఇందులో మీరు చూస్తే కనుక బ్రైట్ కలర్స్, రెడ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ చిలకలు కానీ అవి ఎంతో ముద్దుగా ఆయన చిత్రీకరించారు. ఇది ఏంటంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ కొంగు తిరగడం అనేది ఆంధ్ర శైలిలో చాలా ఎవిడెంట్గా మనకు కనిపిస్తున్న రిపిటేటివ్ ప్యాటర్న్ అన్నమాట అది. తర్వాత ఇక్కడ కూడా ఇది ఏంటంటే సీతమ్మవారు ఏంటంటే భూమిలో దొరికిందని మనకు కథ తెలిసిందే. అది ఎంత అంటే మనం పల్లెటూరులో ఒకవేళ అదే సీన్ మనం చూస్తే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం మైథలాజికల్ కథల్లో చూసినట్టు, సినిమాల్లో చూసినట్టు ఏంటంటే ఎలాబరేట్ ఈ నగలు అవన్నీ పెట్టుకుని అలా కాకుండా పల్లెటూరులో ఒక సీన్ లాగే కనిపిస్తుంది ఈయనది వర్క్. ఇది లవకుశలు అండి. ఇది అశ్వమేధ యాగంలో అది రాముడు చేసినప్పుడు ఏంటంటే మనకు కథ తెలిసిందే. లవకుశలకి ఆ గుర్రం దొరుకుతుంది. ఆ ఘట్టం ఇది. ఇక్కడి నుంచి బిఏ రెడ్డి గారి కృష్ణుడి సిరీస్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కృష్ణుడి జననం, అక్కడి నుంచి ఏంటంటే వసుదేవుడు ఆయన నది దాటించే సీన్ మనం చూస్తున్నాం ఇక్కడ. అది ఎంత యాక్చువల్గా అది మనం ఒరిజినల్ సీన్ చూస్తే కనుక అది కొంచెం భయం వేసేటట్టు ఉంటుంది. కానీ ఇక్కడైతే బిఏ రెడ్డి గారు ఏదైతే చేశారో ఎంతో సటిల్గా చూపిస్తూ ఎంతో అందంగా ముద్దుగా క్రియేట్ చేశారు ఈ పెయింటింగ్. ఇక్కడ యశోదా కృష్ణుడిని చూస్తాము. ఇక్కడ ఆటబొమ్మలు, కృష్ణుడి ఆటబొమ్మలు, ఆవిడ వెన్న చిలుకుతూ కృష్ణుడు ఆట పట్టిస్తున్నట్టు ఉట్టి అవన్నీ ఎంత అందంగా చేశారో చూడండి బిఏ రెడ్డి గారు. ఇది కాళీయమర్దనం, మనకి తెలిసిన కథ మళ్ళీను. కానీ ఇది ముందుగా మనం చెప్పుకున్నట్టు ఏంటంటే బిఏ రెడ్డి గారు ఈ పెయింటింగ్స్ చేసిన ప్రతి దాని వెనక స్టోరీ టెల్లింగ్, కథ ఎలా చెప్తారు, కథలో ఎలా ఉంటుంది పాత్ర, కథలో ఎలా ఉంటుంది సన్నివేశం అనేది పిల్లలకి చెప్తున్నట్టుగానే వేస్తారు. అందుకని ప్యాలెట్ కూడా చూస్తే కనుక కలర్ ప్యాలెట్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. బ్రైట్గా ఉన్న కలర్ ప్యాలెట్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం ఆర్టిస్ట్కి. కానీ బిఏ రెడ్డి గారు అందులో మాస్టర్స్. ఇది గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతున్న ఘట్టం. ఇందులో మొత్తం ఊరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే కనిపిస్తుంది మనకి. మన ఊళ్ళో పల్లెటూరు ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది, అందులో కట్టు బొట్టు వేషధారణ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే అవన్నీ మనకు గుర్తొచ్చేటట్టు ఉంటుంది. ఇది చూస్తే కనుక ఇది రామభక్తులు, ఆంజనేయ స్వామి, వానరసేన అంతా తన్మయత్వంలో ఎలా ఉన్నారు, అది ఎంత అందంగా ఉంది. అది యుద్ధం జరుగుతున్నట్టే ఉంది. వెనకాల మీరు చూస్తే కనుక బాణాలు అవన్నీ ఉంటాయి. కానీ ముందు చూస్తే కనుక వీళ్ళందరూ భక్తులుగా ఎంతో అందంగా చిత్రీకరించారు బిఏ రెడ్డి గారు. ఇది మళ్ళీ మనకి సంజీవిని పర్వతం తీసుకెళ్తున్న ఘట్టం అండి. ఆ సంజీవిని పర్వతం నుంచి ఇలా పువ్వులు రాలుతున్నట్టు ఎంత అందంగా చేశారో. ఇందాక మీరు ఒక పెయింటింగ్ చూసారు, అదేంటంటే లక్ష్మణుడు మూర్చొచ్చిన పెయింటింగ్. దానికి కంటిన్యూటీ ఏంటంటే సంజీవిని పర్వతం మన హనుమంతుడు తీసుకొస్తున్నప్పుడు అందంగా పువ్వులు అందులోంచి పడుతున్నాయి, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మనం కృష్ణుడి సిరీస్ పెయింటింగ్స్ చూస్తున్నామండి. కృష్ణుడి జీవితం ఎంత అందంగా ఉంటుంది, కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, అసలు ఊరి వాతావరణం ఎలా ఉంటుంది అనేది బిఏ రెడ్డి గారి పెయింటింగ్స్లో మనం చూడొచ్చు. ఇది కృష్ణుడు బలరాముడు ఆడుకుంటున్న సమయం. నెమళ్ళు, కోళ్ళు, వెనక చిలకలు, ఆ వాతావరణం అంతా ఎలా ఉంటుంది అనేది బిఏ రెడ్డి గారు ఇక్కడ ఎంతో అందంగా చిత్రీకరించారు. అలాగే యశోదా కృష్ణుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ, ఆవిడ వెన్న తినిపిస్తున్నట్టు, వెనక అందరూ గోపికలు ఈయన్ని చూస్తున్నట్టు, ఈ చిలకలు వాడడం, ఈ సీతాకోక చిలకలు వాడడంతో ఏంటంటే అది చాలా ప్లేఫుల్గా మనకు కనిపిస్తుంది.
కృష్ణుడి సిరీస్లో మనం మిగతా పెయింటింగ్స్ చూస్తున్నామండి. ఇవి లాస్ట్ 4 పెయింటింగ్స్ ఆఫ్ కృష్ణ సిరీస్. అందులో మళ్ళీ కృష్ణుడి ఆటలు, కృష్ణుడు మనకు తెలిసినట్టే ఆయన వేణుగానం అనేది మనం ఎంత ఎంజాయ్ చేస్తామో చుట్టుపక్కల జంతువులు, వాతావరణం కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అనేసి మనకి కథల్లో చెప్పారు. అది చూపించడానికి ప్రయత్నిస్తున్నారు బిఏ రెడ్డి గారు ఇక్కడ. తర్వాత యశోదా కృష్ణుడు ఇక్కడ ఆయన పడుకున్నప్పుడు, ఆయన పవళించినప్పుడు ఎంత అందంగా ఉంటుంది ఆ వాతావరణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆయన సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ యూజింగ్ ఇవేవైతే ఆయన బయట వాడుతున్నారో అది బిఏ రెడ్డి గారి సిగ్నేచర్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. చూశారు కదా బిఏ రెడ్డి గారి రాముల వారి సిరీస్, కృష్ణుల వారి సిరీస్. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మార్చ్ 16 వరకు ఎగ్జిబిట్ నడుస్తోంది. వచ్చి చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ.